జరిగిన అన్యాయం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని మా మాదిగ సోదరుల అనకం ఇది మానేసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును 500 పేజీలు ఉంది, చదివినరా? మీరు చదివినరా లేదా? బీసీలలారా, బీసీ నాయకులారా, మీరు వచ్చి మాట్లాడుతున్నారు మేధావులని. మేధావితనం ఎడ ఉందా మీది? మీరు 500 పేజీలు చదివితే ఆడ మీకు గుర్తుంటుంది. అది చదవకముందే మాదిలకు అన్యాయం అయిపోయింది, వర్గీకరణ చేయమని చెప్పింది. వర్గీకరణ ఏడ చెప్పిందయ్యా సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇదే మోడీ కుట్ర, బీజేపీ కుట్ర. ఇది బీజేపీ కుట్ర చేసి మోడీ గారు న్యాయమూర్తులను 7 మంది న్యాయమూర్తులతోటి మాట్లాడి ఏదో మీకు నామినేట్ పోస్టులు ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి వాళ్ళతోటి చిన్నగా సూచనలు ఇప్పించింది. కానీ వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదని కూడా మేము మాట్లాడుతున్నాం. వర్గీకరణ మన్నకృష్ణ మాదిగ ఏమంటాడు? ఆయనే మాట్లాడతాడు. వర్గీకరణ అయితే వర్గీకరణ చేస్తున్నాం, చేస్తే ఎవడు ఆపలేడని ఆయన్ని అంటాడు. వర్గీకరణ ఆపేదే మాలలని అడ్డుపడుతున్నారని మళ్ళీ ఆయన్ని అంటాడు. ఈ డబుల్ మీనింగ్ ఏంటికి? ఈ కథలేంటికి మాట్లాడేది? కృష్ణమాదిగ మానుకో. మాలల్లో వీణ అవాకులు సెవాకులు గీట పేలిందంటే వీడికే మస్తుగా మాట్లాడినావు. నీవు బీజేపీ కార్యకర్తవు, బీజేపీకి అమ్మడపోయి బీజేపీ కార్యకర్తవు అయ్యి నీవు అమాయకులైన మాదిగలను మోసం చేస్తున్నావు. నీవే కరెక్ట్గా ఉంటే ఆ మోడీ గారు నీవు ఈశ్వరపు సభ పెట్టినప్పుడు మోడీ వచ్చిండు. ఆ మోడీ వచ్చినప్పుడు ఏడ్చి అన్యాయం జరిగింది మాదిగలకని నీకు హామీ ఇచ్చిన అన్నాడు మోడీ. హామీ ఇచ్చిన తోటి అదే మోడీతోటి చేపించుకో. నీవు కావాలని సావుడప్పు, మాలలకు సావుడప్పు కాదు, నీవు మోడీ కొట్టు సావుడప్పు, నీవు వెంకయ్య నాయుడు కొట్టు సావుడప్పు, అమిత్ షా కొట్టు సావుడప్పు. నువ్వు సావుడప్పు ఎవరు కొడతావు? వాళ్ళు మీరు చేయలేదు వర్గీకరణ అని వాళ్ళకు కొట్టు సావుడప్పు. మాట ఇచ్చింది కదా, దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళతోటి సావుడప్పు కొట్టాలని అదే కోరుకుంటున్నాం మేము. అందు గురించనే మాలల మీద మీరు చాలా తీవ్రమైన ఇష్టం కక్కుతున్నారని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కుటుంబం, ఇదే కుటుంబంగా ఆ కుటుంబం మీదే పడినావు నువ్వు. ప్రింట్ మీడియా ఆయనతోటే ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఆయనతోటే ఉంది. కోట్ల డబ్బులు ఉన్నాయని అంటే నీకు ఇంతనన్నా లేదా? దళితుల మీద నువ్వు మాట్లాడతావా? మీ ఒళ్ళు లేరా? రాయ నరసింహ ఉన్నాడు, కడియం శ్రీహారి ఉన్నాడు, మోత్కపల్లి నరసింహులు ఉన్నాడు. మీ ఒళ్ళు ఎంతమంది లేరు మాదిగల మీద మాట్లాడే హక్కు? నీవు మాలల మీద దూషిస్తుండవే, నీకు ఇంత నీసంగా హక్కుతుండవు. వెంకటస్వామి కుటుంబం మీద నీవు ఇంత డబ్బు ఉందని ఉండకూడదా? మీడియా ఉండకూడదా? ఎప్పుడు ఉండాలి మీ లేకని? ఇది మానుకో నువ్వు. కృష్ణమాదేవి గారు, నీవు ఇది అవాకులు సెవాకులు మానుకో. మీకు ఎంత దమ్ముంటే మీరు బీజేపీ రెడ్లతోటి, బీజేపీ న్యాయవాదులతోటి, అరే న్యాయవాదులా మీరు? రెడ్ల మాలమాదిగల మధ్య వచ్చి మాట్లాడతారా మీరు? కొంచెమన్నా మానవ సిగ్గుండాలే. అందు గురించంటే మీరు దయచేసి ఈ కృష్ణమాదిగాలతో తిట్టించడం అంటే మాలమాదిగల మధ్యలో చిచ్చు పెట్టబడి ఇది మానుకోవాలి అని మీరు అంత అవసరమైతే అది సుప్రీంకోర్టు తీర్పును చదవాలి, చదివి మాట్లాడండి. కానీ ఎక్కడి మాలలే దొక్కతింది, మాలోళ్ళే మనువాదులు, మాలోళ్ళే లపోటులు, మాలోళ్ళే ఈ మగ్లింగ్ చేస్తారు, మాలోళ్ళ చర్మం చేసి చెప్పులు కుట్టుకుంటారా? ఇది మానుకోకపోతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్. అందు గురించనే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఆందోళన చేస్తామని జిల్లాల పోటీ చైతన్యం చేసి మాలలను మేము కూడా తీసుకుంటామని కూడా మీకు
ఇంతవరకు మేము అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ సిద్ధాంతాలతోటి నచ్చినామని కూడా మీకు మనవి చేస్తున్నాను. అందుకొరకనే దయచేసి ఇది మానుకోవాలని చెప్తున్నాం. అదేవిధంగా మా మనిషిదారు మాట్లాడతాడు 2 నిమిషాలు.